రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లలో హమాలీల కొరత వేధిస్తోంది. స్థానికంగా కూలీలు దొరకక ధాన్యం సేకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ వెళ్లిన కూలీలు తిరిగి రాక ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు అధికారులు. ఇక ఎండల ఎఫెక్టుతో కూలీలు పగటిపూట బ్రేక్ తీసుకుంటున్నారు. అటు లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి బస్తాలు. తెలంగాణలో వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు మరింత పెరిగాయి. మన దగ్గర పనిచేసే హమాలీలు బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రావడం లేదు. ఇటు స్థానికంగా కూలీలు దొరకట్లేదు. ఉన్న కొద్ది మంది ఎండ దెబ్బకు పగటిపూట పనులు బంద్ పెడుతున్నారు. దీంతో లోడింగ్, అన్లోడింగ్ ఆలస్యమై కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు ఎక్కడ చూసినా లోడింగ్, అన్లోడింగ్ తీవ్ర సమస్యగా మారింది. ఇక్కడ మార్కెట్ యార్డులు, రైస్ మిల్లుల్లో చాలా కాలంగా వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలే పనిచేస్తున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో సీజన్ కు ముందు సొంత ఊళ్లకు వెళ్లిన కూలీల్లో సగానికి పైగా తిరిగి రాలేదు. దీంతో మిల్లులు, గోదాముల్లో లోడింగ్, అన్లోడింగ్ వేగంగా జరగడం లేదు. స్థానికంగా కూలీలు దొరకకపోవడం, మండుతున్న ఎండల వల్ల పగటిపూట హమాలీలు పనిచేయకపోవడంతో సమస్య మరింత ముదిరింది. హమాలీలు పొద్దున, సాయంత్రం మాత్రమే బస్తాలను దింపడంతో వడ్లు తీసుకొచ్చిన లారీలు, గోదాములు, మిల్లుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల లారీలు అన్లోడ్ కావడానికి 2-3 రోజులు కూడా పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి రైతులు ధాన్యానికి కాపలా కాస్తూ అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. లోడింగ్, అన్లోడింగ్ కు ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు తక్కువగా ఉన్నాయని, కొన్ని చోట్ల హమాలీలు క్వింటాలుకు 15 నుంచి 20 వరకు రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అదనంగా డబ్బులు తీసుకోవద్దని అధికారులు చెప్తున్నా వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. డబ్బులు ఇవ్వని రైతుల వడ్లను దింపకుండా ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. అన్లోడింగ్ ఆలస్యం కావడంతో మిల్లుల దగ్గర లారీలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని యజమానులు లారీలను పంపడానికి నిరాకరిస్తున్నారు. లారీల కొరతను అధిగమించడానికి కొన్ని జిల్లాల్లో రైతులు తమ ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు అనుమతించారు. ప్రభుత్వం కూడా లారీల కొరతపై దృష్టి పెట్టింది. హైవేల మీద ఖాళీగా వెళ్తున్న లారీలను వడ్ల రవాణా కోసం మళ్లించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. పెద్దపల్లి, ములుగు, యాదాద్రి, జనగామ జిల్లాల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. మిల్లుల్లో అన్లోడింగ్ కు 2 నుంచి 4 రోజుల వరకు పడుతోంది. ఒక్కో లారీ వారం రోజుల వరకు మిల్లుల దగ్గరే నిలిచిపోవడంతో కొత్త లారీలు రాక కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జోగులాంబ, గద్వాల జిల్లాలో అవసరమైన లారీల సంఖ్యలో సగం కూడా అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపులో తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మిల్లింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాలని నిర్ణయించినా అక్కడి మిల్లర్లు అన్లోడింగ్ కు ముందుకు రావడం లేదు. హమాలీల కొరతతో ఒక్కో లారీ ఖాళీ అవ్వడానికి 4-5 రోజులు పడుతోంది. కొన్ని జిల్లాల్లో హమాలీలు దొరక్క రైతులే బస్తాలు మోసి లారీల్లో ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూకం వేసిన తర్వాత మీరే అన్లోడ్ చేసుకోవాలి, లేదంటే లారీలు రావు అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు 90 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు సగం వరకే కొనుగోలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల్లో చాలా సెంటర్లలో తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. రోజుకు 1 లేదా 2 లారీలు మాత్రమే రావడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోంది. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల భయంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు యార్డుల దగ్గరే గడుపుతున్నారు. కొన్ని జిల్లాల్లో దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. తూకాలు వేయకపోవడం, మిల్లర్లు నిరాకరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పలుచోట్ల రైతులు నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం వెంటనే హమాలీలు, లారీలు, గన్నీ సంచులు సమకూర్చి కొనుగోళ్లు స్పీడప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.